ఈ 45 ఫిలిం మీరు చూస్తే తెలుస్తుంది. చెప్పే కన్నా మీరు జనవరి 1 చూడండి, కొంచెం చేంజ్ అవుతుంది. ఏంటంటే ఇది ఒక గరుడ పురాణం సబ్జెక్ట్ ఎత్తుకొని మేము చేసిండాము. ఇదివరకు ఎవరు చేయలేదు గరుడ పురాణానికి. దాంట్లో శివన్న ఏం యాక్ట్ చేసినారు, ఉపేంద్ర సార్ ఏం యాక్ట్ చేసినారు, రాజ్బీ శెట్టి అన్నది మీరు చూస్తే మేము చెప్పే కన్నా మీరు చూడండి. జనవరి 1 చూసి మీ ఆశీర్వాదం మాకు కావాలా. మీ ఫస్ట్ టైం మేము ఇక్కడ వచ్చి ఈ సబ్జెక్ట్ని ఇక్కడ మనం ఈ ఆంధ్రాలో తెలంగాణకి ప్రజలకి ఉడాలనేసి ఏదంటే అందరూ చూడాలా, ఏదంటే ఇంటికి తెలిసే సబ్జెక్ట్ ఇది. అందువల్ల మీరు జనవరి 1 చూసి మీ ఆశీర్వాదం కావాలా. దయచేసి జనవరి 1 అందరూ చూడండి. ఫ్యామిలీ సమేతం చూసే ఫిలము అందరినీ తోడుకొని చూపండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మా శివన్న గారికి, ఉపేంద్ర గారికి, మా డైరెక్టర్ గారికి, మా రమేష్ అన్నకి ఈ అవకాశం మాకు మైత్రికి ఇవ్వటం. మేము ఆల్రెడీ సినిమా చూశాను. సో ఇందాక రివ్యూ చెప్పినట్టుగా యాస్టీస్గా అట్లనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ మీద వెళ్తుంది. బట్ ఒక్కసారి ఇంటర్వెల్ బ్లాక్ అంటే మనం ఇప్పుడు దాకా ఉపేంద్ర గారిని ఎలా చూసామో, ఉపేంద్ర గారి ఆ స్టైల్ అంటే ఆయన నుంచి జనాలు ఇంతవరకు ఏమి ఇష్టపడ్డారో అంతకు మించి ఉంటుంది ఉపేంద్ర గారిది. అట్టని శివన్న గారు సార్ జైలర్ తర్వాత అప్పుడే తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యారు. బట్ ఈ సినిమా ఇంకా దగ్గర అవుతారు సార్. తప్పకుండా మీ క్లైమాక్స్ కానీ ప్రతి సీన్ మీది హై ఉంటుంది. సో ఇంకా రాజ్బీ శెట్టి గారి గురించి చెప్పాలి. ఎమోషనల్గా చాలా బాగా చేశారు. సో ముగ్గురు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ బ్రిలియంట్ ఆర్టిస్ట్. సో ఆ ముగ్గురు కలిస్తే ఒక సినిమా ఎంత బాగా న్యాచురల్గా చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఈ జనరేషన్ తప్పకుండా ఈ సినిమా చూడాల్సిన ఎంతైనా అవసరం ఉంది. తప్పకుండా ఇది జనవరి 1 ఇన్ థియేటర్స్ తెలుగులో. సో తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు జనవరి 1 ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఆ ఇయర్ కొత్త రెజల్యూషన్ ఫాలో అవుతారు. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక మైసూర్లో షూటింగ్లో ఉండే టైంలో మన అర్జున్ గారు కలిసి ఒక సబ్జెక్ట్ చెప్పాలి అని ఒక స్టార్ట్ చేశారు. నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టరు ఇలా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. నాకు మ్యూజిక్ డైరెక్టర్గా లెజెండ్, అంత పెద్ద హిట్స్ మోర్ దెన్ 100 ఫిల్మ్స్ ఇచ్చేశారు. బట్ స్టోరీ చెప్పే టైంలో యాక్ట్ చేస్తున్నారు. ఏంటి ఇంత యాక్టింగ్ సూపర్గా ఉంది, ఇతను యాక్టింగే చూసుకొని నా క్యారెక్టర్ని చూసి ఇలా వస్తుంది అని ఒక పాపలాగా చూసేకో అలాగే ఉన్నారు. అలా చెప్పారు. తర్వాత ఇది ఎలా కన్వే చేస్తారంటే ప్రొడ్యూసర్కి ఒక ఫిలింని ఒక అనిమేషన్లో చేసి చూపించి దాన్ని ఎడిట్ చేసి డబ్బింగ్ చేసి రీరికార్డింగ్ చేసి ఫైనల్ థియేటర్లో చూపించి ఫిలిం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, నాకు తెలియదు వేరే ఇండస్ట్రీలో ఎవరు ఇలా చేయలేదు. ఫస్ట్ ఫిలము దాన్ని అంత రెఫర్ చేసి ప్లాన్ చేసి ఫ్యామిలీకి చూపించి ఫిలిం స్టార్ట్ చేశారు. అది ప్రొడ్యూసర్గా అది ఫస్ట్ టైము. నెక్స్ట్ ఏమంటే ఇది స్టార్టెడ్ విత్ శివన్న గారు. శివన్నకు ఒక చిన్న లైన్ చెప్తే అది ఆయనే చెప్తారు, అది ఆయన చెప్తేనే బాగుంటుంది. బట్ ఫిలిం చూస్తే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అలాంటి ఒక శివన్న పర్ఫార్మెన్సు అన్నీ టోటల్ గెటప్స్ అన్నీ. తర్వాత నాకు చెప్తారు స్క్రీన్ ప్లే అది ఇది అని. ఈ ఫిలిం మీరు చూడాలి. నేను ఫస్ట్ ఫిలము ఒక చిన్న ఫిలమే చేశాను. నేను ఫస్ట్ ఫిలం ఈయన ఫస్ట్ ఫిలంలోనే అది ఏంటి స్క్రీన్ ప్లే చేశారంటే అది మీరు చూడాలి, నేను చెప్పకూడదు. అది ఏమారా ఇంకొక 2-3 ఫిలిం చేస్తే క్రిస్టోఫర్లలో వచ్చి ఏంటి ఇది ఇలా స్క్రీన్ ప్లే ఎలా చేసేది అడగాలి. అది ఏంటో అంత స్క్రీన్ ప్లే టెక్నిక్. మన గీతమ్మ గారు ఎప్పుడో చెప్తా ఉంటారు, అది ఏంటి ఎలా వచ్చింది ఈయనకి ఐడియా, ఎలా రాశారు ఇది అని అప్పుడప్పుడు చెప్తా ఉంటే నేను ಆ ಟೈಮ್ ನೋಡಿರಲಿಲ್ಲ ಪಿಕ್ಚರು. ನೀವು ಹಿಂಗೆ ಹೇಳ್ತಿರಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ನನಗೆ ಪಿಕ್ಚರ್ ತೋರಿಸಿಲ್ಲ ನೀವು. ಆಮೇಲೆ తర్వాత చూశాను. రియల్లీ షో ఒక డైరెక్టర్ శివన్న గారు చెప్పారు ఈ ఫిలం అయిన తర్వాత ఒక ఎక్స్ట్రాండరీ డైరెక్టర్ అయిపోతారు అని. రియల్గా చెప్తున్నాను, మీరు చూస్తే మీరు ఇదే మాట చెప్తారు. అంత ఒక మంచి ఫిలంలో నాకు గెటప్ ఇచ్చారు, ఎవరు డేరే చేయలేదు అలాంటి ఒక గెటప్ ఇచ్చారు. మీరు చూడండి ఆ గెటప్ అలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఏం కావాలో
స్ట్రిక్ట్గా లేదు సార్, నాకు ఇది కావాలా, అది సీనియారిటీలో ఏం లేదు సార్, ఇదే సార్ నాకు ఇంత కావాలి, అలా ఇది కరెక్ట్ సార్, బాగా సార్, ఓకే సార్. ఇంత సాఫ్ట్గా అంత భయంకరంగా ఫిలిం చేశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, రియలీ గాడ్ బ్లెస్ యూ, సూపర్. డెఫినెట్గా తెలుగులో ఎప్పుడూ టాలెంట్ అంటే ఇంత ఉంటే ఇంత చూస్తారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. డెఫినెట్గా మీకు అలాగే ప్రోత్సాహం ఇస్తారు. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చూడండి, మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో కాన్సెప్ట్ మేము Jan 1న చూసి ఎంజాయ్ చేస్తాం సార్. బట్ ఈరోజు ఈ స్టేజ్ సందర్భంగా ఒక 45 డేస్లో ఏదైనా మార్చుకోవాలి అని అంటే ఏం మార్చుకోవాలని చెప్తారు ఆడియన్స్కి? ఏం చెప్పేది, ఉపేంద్ర గారు రావాలి. మనం ఇలాంటి డైరెక్టర్స్ వచ్చేస్తే ఫిలిం చూసే విధానమే మార్చుకోవాలి. ఓ రియల్గా ఏమంటే మనం అందరూ ఒక మసాలా ఫిలము, జాలీ ఫిలము, అలా ఒక మైండ్లెస్ ఫిలంకి చాలా ఈజీగా ఇదైపోతాను ఎమోషనల్గా. బట్ అంత ఎమోషనల్ పెట్టుకొని అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్ పెట్టుకొని అలాంటి ఒక డిఫరెంట్ వరల్డ్ చూపించి అలాంటి ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ టైం తీసుకొని కన్విన్స్ చేసేది ఉంది కదా, అది అంత ఈజీ కాదు. ఈజ్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ దట్, రియలీ. సూపర్ సార్, సూపర్ సూపర్, వెరీ వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్. దిస్ సెకండ్ టైం ఇక్కడ వస్తున్నాను ఈ స్టేజ్లో. ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు వచ్చారు ఇక్కడ, వేద ప్రమోషన్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉంటారు, గీతా శివరాజ్ కుమార్ గారు, వాడు ప్రొడ్యూసర్. నేను ఇక్కడ వచ్చాను అప్పుడు. తర్వాత ఈరోజు 45కి వస్తున్నాను. బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం అర్జున్ జన్య గారు సబ్జెక్ట్ చెప్తే 4 to 5 minutesలో చెప్పేశారు. ఎంటైర్ స్క్రిప్ట్ 4 to 5 minutesలో కంప్లీట్ స్టోరీ జస్ట్ చెప్పేశారు. నా రోలు, ఉపేంద్ర గారు రోలు, రాజ్బిషేర్ అన్ని రోలు ఒక్కొక్క ఇంపార్టెంట్ సీన్లో పెట్టి ఇంట్రోల్ పాయింట్, తర్వాత క్లైమాక్స్ చెప్పేశారు. చాలా అట్రాక్ట్ అయింది. తర్వాత చెప్పారు, నేను ఇచ్చేస్తాను అన్న, ఎవరిగారు డైరెక్ట్ చేసింది, ఎందుకైతే అలా చేస్తారు, మీరు చేయండి, ఇంత బాగా చెప్పి ఎందుకు ఇంకొకటికి మీరు క్రెడిట్ ఇస్తున్నారు, మీరు చేయండి అని చెప్పాను. నేను చేయవచ్చు అన్న, 100% చేయవచ్చు, మీరు చేయండి. తర్వాత ఆ టైంలో డికేడి షోలో నేను అర్జున్ జయ గారు అన్ని జడ్జెస్గా ఉంటాము. తర్వాత ఒక 10 days తర్వాత ఒక 2-3 scenes చేసేవారు అనిమేషన్. ఐ వాజ్ షాక్డ్. The way he designed the story, the way he told, the shots, everything. And afterwards, when the producer Ramesh Reddy Garu said, you do the full film with animation chesi complete film, re-recording, dialogues, anni dialogue vada chepparu. నా డైలాగు, ఉపేంద్ర గారు డైలాగు, రాజ్బీ శెట్టి గారు అన్ని అదర్ ఆర్టిస్ట్ డైలాగు వాడే చెప్పేశారు. తర్వాత మ్యూజిక్ చేసి మిక్స్ చేసి ఫిలిం అలాగ చూసి తర్వాత స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ a person doing like that. I was so happy. First I was scared. I'm going to introduce a new director. I don't know how this man Ramesh Reddy garu anni double పెట్టేశారు. ఎలాగ అవుతుందో God, I don't know. But what faith he had on him, and really he proved it, and amazing it was. I can never forget. And thanks Arjun for telling me, and he told first, okay Anna, you're doing this role, okay. Then our next Upendra sir, then Rajbir Shetty, then Ramesh Reddy garu, and ఇప్పుడు తెలుగులో మైత్రి శశిధర్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. And we are very blessed and hoping good response as we got from Kannada industry. I think we get the same response here. One thing I can guarantee you, film చూస్తే you will start loving each other very much. Hereafter you will realize what to do. One thing I can promise, you will start loving each other, all beings, not only human beings, all beings will start loving them. You will start respecting them, because we don't know what will happen next. Till how much years we live, no? We live happily. And wonderful experience coming into the world of 45. You will see another world, good performances by Upendra, Rajbir Shetty, and of course myself also. I think I'm very honored that I put a lot of get-ups here, and that time I was undergoing the treatment also. Chemo that time, I don't know what power, who gave the power. God, my wife, my daughter,
the entire industry, my co-star Upendra and Rajbir Shetty, Satya Hegde, the cameraman, the fantastic cameraman, and Ravi Verma, the fight master, and all the crew, and who did the makeup for me, that lady get-up, no, all the 11 get-ups, that get-ups was done by today. Everybody is praising the film. I'm so happy for Arjun Janya because I want him to be another, because when Upendra did Om for me, I used to say, suddenly I said, why did you say like this in front of my paper? First week after the shooting, I told, you watch and see, one more dad is coming, he's going. అందరికీ నమస్కారం. నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ నేను రావడానికి బలమైన కారణం కూడా ఏంటంటే శివ సార్ అండ్ ఉపేంద్ర సార్ని చూడడానికి ప్రత్యేకంగా వచ్చాను. సార్ 45 ఏదైతే జరుగుతుందో ప్రమోషన్ చూశాను అండ్ సినిమా కూడా చూశాను. చాలా చాలా బాగుందండి. సో శివన్న గారికి గ్రాండ్ వెల్కమ్. తెలుగు పరిశ్రమకి ఎలాగో చాలా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉన్నా, ఈ సినిమా నాకు చాలా స్పెషల్గా అనిపించింది. సో ఉప్పి సార్ అండ్ శివ సార్ అండ్ ఎవరైతే చేశారో యాక్టర్స్ అందరికీ కూడా అండ్ గ్రాండ్ వెల్కమ్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఈ సినిమా సెకండ్ నుంచి ఇక్కడ కూడా మారుమోగిపోతుంది. ఫస్ట్ రిలీజ్ అవుతుంది అండ్ సెకండ్ నుంచి ఇక్కడ మారుమోగిపోతుంది. అది కూడా మీరు చూస్తాను. అండ్ ఇక్కడ స్టేజ్కి అలంకరించిన పెద్దలందరికీ అండ్ స్టేజ్ కింద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. I really don't know Telugu, but I can understand Telugu very well. But this cinema is a different world, which is what we are mentioning everywhere. So when you enter to the theater, you're not entering to see a film, you're entering to a new world, and that world's name is 45. The 45 days of that world will really mesmerize you with an amazing star cast and amazing different characters in the film. So it is a 3.5 years of dream of me and my producer Ramesh Reddy sir, and I have the icons and legends of our Kannada industry, Shri Dr. Shivraj Kumar sir, and the real star, the king of the directors, Upendra sir and Rajbir Shetty. So it is a complete treat for the audience. I can just promise you, you will see something new which you have never seen before. The way of narration, the way of screenplay, everything. So I just request all the Telugu audience to bless our team and support us. Thank you so much. And thanks to Shashi sir. You were so amazingly, you bisected the film when you saw the film. And whatever points you said, it made a big difference, sir. And heartful thanks for that, sir. Thank you so much.